కొడిమేల మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. భవిష్యత్తు టీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. కొండాపూర్ గ్రామం చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ కందుల రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి చేరగా ఎడెల్లి పరిశ్రమలు నారాయణ, రాజిరెడ్డి, మల్లయ్య తదితరులు పార్టీలో చేరారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీయే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. భవిష్యత్తు టీఆర్ఎస్ పార్టీదేనని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, తుల ఉమ, కొడిమేల మల్యాల మాజీ జెడ్పీటీసీలు పునుగోటి ప్రశాంతి, కృష్ణారావు, కొండపల్కల రామ్మోహన్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోరండ్ల నరేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సమస్యలను అవగాహన చేసుకొని పనిలో పడితే ఇంత తొందరగా తుప్పుపట్టడం. తెల్లారినించేలే కేసీఆర్ గారి పైన, కేసీఆర్ కుటుంబం పైన నేను మాట్లాడితే ప్రజల నుండి స్పందన వస్తుంది కూడా. ఇలా బూమరాంగ్ అంటే అదే మన తిరుగుబాటు. నాకైతే చాలా బాధేస్తుంది. గ్రామీణ ప్రాంతాల పట్ల చాలామంది ప్రజలు టీవీ ఛానళ్ళు పోయి మాట్లాడితే బాధాకరమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారు. నాకైతే నచ్చుతలేదు. ముఖ్యమంత్రిని ఆ విధంగా తిట్టాలని అయితే నేను అనుకోవడం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకు తిడుతున్నారు ఇట్లా ప్రజలని చెప్పి నేను ఆలోచిస్తే నాకు అర్థమైన భాష, నాకు అర్థమైన అవగాహన ఏంటంటే యథా రాజా తదా ప్రజలు. రాజే ఎట్లా మాట్లాడితే ప్రజలు అట్లే మాట్లాడతారు. కృష్ణారావు నన్ను నవ్వుతాడు. కరెక్టే. మరి అట్లా మాట్లాడారు. ఎవరు? ఆయన మాట్లాడాడు. కండ్రుడ విక్త, పేగులు మెడలు వేసుకుంటా, ఇంకా అంతకంటే తొక్కుతా, పండేసి తొక్కుతా, తొండలు దొరగొడతా, చెండి లాగుతా, ఇవన్నీ మాట్లాడేసరికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసరికి ఏమైందంటే ఇలా ఏ టీవీ ఛానల్ ఇట్లా మైక్ పెడితే అబ్బాబా గలీజ్గా మాట్లాడతాను. నాకు బాధేస్తాను. ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడద్దు. విమర్శిద్దాం, బ్రహ్మాండంగా విమర్శిద్దాం, కానీ ఆ విధంగా మాట్లాడుతున్నారు.